రాబోయే ఎన్నికల్లో ప్రజలు శాంతియుతంగా వ్యవహరించి తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాసులు అన్నారు. బెల్లంపల్లి పట్టణంలోని ఏసీపీ సర్కిల్ తాళ్ల గురిజాల పోలీస్ స్టేషన్లోని ఆయన తనిఖీ చేశారు. సిపికి ఏసీపీకి రవికుమార్, సిఐ అఫజలుద్దీన్, ఎస్ఐ నరేష్లు మొక్కను అందించి ఆహ్వాన పలికారు. అనంతరం పోలీస్ స్టేషన్ పరిసరాలతో పాటు పోలీస్ స్టేషన్లోని రిసెప్షన్ సెంటర్ను సందర్శించి రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులు సిబ్బంది వివరాలను నిర్వహిస్తున్న పనితీరు, వారికి ఏదైనా సమస్యలు ఉన్నాయా అని తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్ పరిధిలో భౌగోళిక పరిస్థితులు, ప్రాజెక్టులు, ముఖ్యమైన ప్రదేశాలు, గ్రామ పంచాయతీలు, హామెట్ల గ్రామాలు, పోలీస్ స్టేషన్ పరిధి గ్రామాల్లో ఎలాంటి నేరాలు అధికంగా జరుగుతున్నాయనే వాటిని ఏ విధంగా నియంత్రణ చేయాలి అనే అంశాలను అడిగి తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదగా ప్రవర్తిస్తూ కేసుకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకుని జాప్యం చేయకుండా పరిష్కరించాలన్నారు. నేను 498 గురించి చెప్తున్నానంటే అది ఫ్యామిలీ మ్యాటర్. సో చాలా వరకు దాని 498లో నెగోషియేషన్ చేయాలి. చాలా వరకు నెగోషియేషన్ చేస్తే కొద్ది టైం తీసుకొని కొద్దిగా వాళ్ళంతా వేడిలో అంతా ఎన్నో విషయం, దానికి చాలా రిలేటెడ్ విషయం లేదు. నీకు 498 అయిందంటే ఎవరి కావచ్చు, దాని తర్వాత ఇల్లీగల్ కాంటాక్ట్స్ కావచ్చు. ఒక సైకి ఇదంతా చూస్తుంటే ఒక చాలామంది సూసైడల్ టెండెన్సీ ఎక్కువైపోయింది, అయితే ఇల్లీగల్ యాక్టివిటీస్ టెండెన్సీ ఎక్కువ. ఇక్కడ డబ్బులు ఎక్కువైపోయినాయా లేకపోతే సుఖం ఎక్కువైందా అర్థమవుతలేదు. సో ఇక్కడ రెండు అయిపోయింది. దానివల్ల 498 ఎక్కువైతుంది. సో నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఎవరైనా సరే ఇక్కడ లేడీ కానీ జెంట్ కానీ ఎవరైనా సరే ఇల్లీగల్గా వాళ్ళ సైడ్ ఇల్లీగాలిటీ ఉంది అని అంటే డెఫినెట్గా విల్ గో ఫర్ అదర్ సైడ్. అంతే, దేశం ఇష్యూ ఎవరికి న్యాయం జరగాలో ఆ చట్ట ప్రకారం వాళ్ళకి న్యాయం చేస్తాం. నేను ఏమంటున్నా అంటే నేను ఆ చాయిస్ కూడా నేను ఇస్తున్నాను. ఒక లాస్ట్ కమింగ్ ఒక పీరియడ్ ఉంది, ఆ పీరియడ్లో ఎలాంటి కేసులలో ఇన్వాల్వ్ అవ్వకుండా వాళ్ళ యొక్క యాంటీసిడెంట్స్ అంతా బాగుంటే డెఫినెట్గా అసెస్ చేసి రౌడీ షీట్ తీయడానికి కూడా రెడీ ఉన్నాం. ఎందుకంటే ఒకసారి రౌడీ షీట్ చేసినంత మాత్రాన వాడు అంటే మా సర్టన్ పీరియడ్లో ఏ మాత్రం చేయకుండా దాన్ని మొత్తం అంతా మానేసి చాలా మంచిగా ఉంటున్నారంటే అట్లాంటి వాళ్ళకు తీయడంలో ఇష్యూ కాదు. అట్ ది సేమ్ టైం రౌడీ షీట్ ఓపెన్ చేయడానికి మనకేం లిమిట్ లేదు. ఇన్ని సంవత్సరానికి ఇది చేయాలని లేదు, అన్లిమిటెడ్ చేయొచ్చు. మేము వీ హ్యావ్ నంబర్ ఆఫ్ స్పోర్ట్ topmost worker in anthropology. I know the tribal life, I know tribal rights. I am very much aware of this 170 Act. I will in total implement the 170 Act. There is no doubt. Whoever may be, whatever may be, I don't spare. Okay? I will go by SOP. డాక్యుమెంట్ ఎవరికి ఉంది, అది కొత్తగా సృష్టించిందంటే మనకి ఈజీగా తెలిసిపోతుంది. అది ఎవరు సృష్టించాడు, ఎట్లా సృష్టించాడు, కొద్దిగా మనకి జ్ఞానం ఏంటంటే దానిలో కొద్దిగా మేము మా ఆఫీసర్స్, మా ఎస్ఐస్ అందరూ కూడా నిజంగా డాక్యుమెంట్ దాని వెనక బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తే తెలిసిపోతుంది ఎవరికి ఉంది, ఎక్కడి నుంచి ఉంది. దాన్ని ఇంకా కొద్దిగా డీప్గా సెర్చ్ చేసి కొద్దిగా కష్టపడి దాని యొక్క డాక్యుమెంట్ పర్ఫెక్ట్ డాక్యుమెంట్ రెవెన్యూ వాళ్ళతోన తర్వాత ఉన్న పాత రికార్డ్స్ని చూసుకొని చేస్తే తెలిసిపోతుంది మాకు. సో మాకు ఆల్రెడీ ఒక SOP ఉంది, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఉంది. ఈ ప్రొసీజర్లో ఎవరికి డాక్యుమెంట్ ఉందని వాళ్ళకి న్యాయం జరుగుతుంది. అదే మేము ఇంప్లిమెంట్ చేస్తాం, దాని డౌట్ లేదు. ఎవరన్నా ఇట్లా మాఫియా వాళ్ళు మీరు అంటున్నారు మాఫియా ఉంది అంటే, ఇక్కడ నేను వచ్చినా అంటే నో మాఫియా నథింగ్. మాఫియా ఉంటే దెన్ ఐ విల్ చేస్ దెమ్, ఐ విల్ హంట్ దెమ్. స్పోర్ట్ topmost worker in anthropology. I know the tribal life, I know tribal rights. I am very much aware of this 170 Act. I will in total implement the 170 Act. There is no doubt. Whoever may be, whatever may be, I don't spare. Okay? I will go by SOP. డాక్యుమెంట్ ఎవరికి ఉంది, అది కొత్తగా సృష్టించిందంటే మనకి ఈజీగా తెలిసిపోతుంది. అది ఎవరు సృష్టించాడు, ఎట్లా సృష్టించాడు, కొద్దిగా మనకి జ్ఞానం ఏంటంటే దానిలో కొద్దిగా మేము మా ఆఫీసర్స్, మా ఎస్ఐస్ అందరూ కూడా నిజంగా డాక్యుమెంట్ దాని వెనక బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తే తెలిసిపోతుంది ఎవరికి ఉంది, ఎక్కడి నుంచి ఉంది. దాన్ని ఇంకా కొద్దిగా డీప్గా సెర్చ్ చేసి కొద్దిగా కష్టపడి దాని యొక్క డాక్యుమెంట్ పర్ఫెక్ట్ డాక్యుమెంట్ రెవెన్యూ వాళ్ళతోన తర్వాత ఉన్న పాత రికార్డ్స్ని చూసుకొని చేస్తే తెలిసిపోతుంది మాకు. సో మాకు ఆల్రెడీ ఒక SOP ఉంది, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఉంది. ఈ ప్రొసీజర్లో ఎవరికి డాక్యుమెంట్ ఉందని వాళ్ళకి న్యాయం జరుగుతుంది. అదే మేము ఇంప్లిమెంట్ చేస్తాం, దాని డౌట్ లేదు. ఎవరన్నా ఇట్లా మాఫియా వాళ్ళు మీరు అంటున్నారు మాఫియా ఉంది అంటే, ఇక్కడ నేను వచ్చినా అంటే నో మాఫియా నథింగ్.